కంటే నీ వ్యక్తి అంటే నీ ఎదుట ఉన్న వ్యక్తి బహుదీనుడైన బహు పేదరికంలో ఉన్న నీకంటే గొప్పవాడనే మనసు నీకున్నాడు. నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు, అదే కోటీశ్వరుడు సంఘానికి వచ్చిండు, వాడు పేదరికంలో ఉన్న వ్యక్తి సంఘానికి వచ్చిండు, ఇరువురు ఆరాధనలో ఉన్నారు. ఈ కోటీశ్వరుడు మనసు ఎలా ఉండాలి అంటే, నీ కోటీశ్వరుడు అంటే నీ యొక్క కోట్ల ఆస్తిని బట్టి ఆ మనసు ఉప్పొంగొద్దు, కానీ నాకంటే ఈ యొక్క పేదవాడే గొప్పవాడు, యోగ్యుడు అనేటువంటి వినయమైన తగ్గింపు మనసు మనకు ఉండాలి. అది నిజమైన ఐశ్వర్యం అంటే. ఆ మనసు ఉండడమే నిజమైన గొప్పతనం అంటే. దేవుడు అది కోరుకున్నాడు మనలో నుండి. మనము ఎక్కువ కాదు, మన ఎదుటి వారే, మన పొరుగు వారే, మన పక్క వారే గొప్పవారు, యోగ్యులు అనేటువంటి మనసు మనకున్నది. అది